నమస్కారం రామ్ గోపాలరావు గారు. నమస్తే లక్ష్మి. సార్ రీసెంట్ టాపిక్ ఏంటి అంటే రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అంటూ ఒక అమ్మాయి నెట్టింట వైరల్ అవుతుంది బాగా. సో లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ అనే హీరో ఆల్రెడీ సో ఆయన మోసం చేశాడు అంటూ బయటకు వచ్చింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు, ఎంతవరకు అబద్ధం ఉందంటారు, అసలు మీ స్పందన ఏంటి? సొసైటీకి ఏం చెప్తారు? సొసైటీకి చూడమ్మా, ఇక్కడ 2 చేతులు తాకంది చప్పుడు రాదు. 2 చేతులు దగ్గరికి వస్తేనే చప్పుడు అవుతుంది. ఒక చేతి ఎంత ఊపినా కానీ చప్పుడు ఉండదు. ఇక్కడ రాజ్ తరుణ్ ఆ లావణ్య ఇద్దరు కూడా ఏదైతుందో వాళ్ళ దాంట్లో ఏమున్నది అనేది నిజాలు బయటకు రావాలంటే ఎవరి మీద అబాండాలు వేసినా అనేది వాస్తవాలు భగవంతుడు ఎరుగుతాడు. కాకపోతే టైం పడుతుంది. ఇక్కడ ఆ అమ్మాయి ఒక హీరో గురించి అన్న దాని మీద ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన మొట్టమొదట వైజాగ్ అమ్మాయితో ఎప్పుడో పెళ్ళి అయింది. మొట్టమొదట సినిమా రాకముందే అది ప్రాబ్లం అయితే తర్వాత సెటిల్ చేసుకున్నాం. తర్వాత రేణు దేశాయ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆమె పేరే అయింది. ఆమెతో సంసారం చేస్తున్నాడు. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, పర్సనల్ లైఫ్. అదే ఆ అమ్మాయి రావడం, ఆయన మోసపోవడం అన్న దాని మీద ఇక్కడ రాజ్ తరుణ్ అన్న దాని మీద కూడా 2 రకాలు ఉండొచ్చు. ఒకటి రాజ్ తరుణ్ తప్ప లేకపోతే అమ్మాయి తప్ప అన్న దాని మీద ఇద్దరి మధ్యన వ్యత్యాసం ఏదో ఉంటుంది. ఆడది గడప దాడితే అనేది దాని సామెతనే ఉంది కదా. అందుకోసం ఇక్కడ ఎందుకు పోయింది ఆమె, ఎందుకు పోయింది, పోయేటప్పుడు ఏంది, ఆమె స్తోమత ఏంది, ఈయన స్తోమత ఏంది, ఎవరు పడితే వాళ్ళు ఏంటంటే ఇక వీళ్ళు ఎట్లా అంటే స్త్రీ జీవితం. నేను చిన్నప్పుడే చెప్పేది అరటాకు ముళ్ళు కథ. ముళ్ళు మీద పోయి అరటాక్ పడ్డా డ్యామేజ్ అరటాక్ అవుతుంది, అరటాక్ మీద ముళ్ళు పడ్డా అరటాకే డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ మహిళ ఏదైతే ఉందో చాలా సున్నితమైనది, క్యారెక్టర్ తొందరగా బదనామయ్యే పరిస్థితి ఉంటుంది. మొగోడు అంత తప్పులు చేసినా ప్రజలు ఎవరు పట్టించుకోరు. దేనికంటారు అట్లా? ఎందుకంటారు అంటే ఇక్కడ ఏదైతే ఉందో లేడీస్ తొందరగా ఈల్డ్ అయిపోతారు. పూర్వపరాలు ఆలోచించుకొని చూడాలి. ఇక్కడ మొట్టమొదట ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావడానికి తల్లిదండ్రులది మొదటి తప్పు, వాళ్ళ పెంపకం కానీ ఇది చేయడం కానీ. రెండవది పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం తప్పు. వాళ్ళకి ఏమైందంటే మేజర్ అయి 18 ఏళ్ళు దాటంగానే మా జీవితం మాది, మా లెక్క నాది, నువ్వేది నాకు చెప్పేది, తల్లిని ఎదిరించడము, తండ్రిని ఎదిరించడము, ఇష్టారాజ్యం వరకు చాలామంది పాపం తల్లిదండ్రులు కూడా క్షోభ భరించలేక కూడా మంచం పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల ఇబ్బందులు ఉన్నారు. రాజ్ తరుణ్ అంటే రాజ్ తరుణ్ ఇప్పుడు డబ్బులు ఉన్నాయని రాజ్ తరుణ్ ఏమంటాడు, వచ్చింది కరెక్ట్ అని ఉన్నది, ఆమె మీద లేనిపోయిన అబాండం పెడతాడు. ఆమె కూడా వేరే ఆయనతో ఉందని అట్లా బదనాం పెడతారు. ఉందా లేదా అన్నది అది దేవుడేరు కాదు వాస్తవం. అదేదన్నది ఉన్నది ఒకసారి ఇప్పుడు ఆమె ఒకసారి బదనాం అయిందని అంటే ఆటోమేటిక్గా ఉంటారు. చాలా అయింది, గతంలో కూడా చాలా కేసులు అయినాయి. ఇప్పుడు ఎవరు మన ఒక ఎంపీ ఉండే వరంగల్లో, మన ఆమె పేరు కల్పనాదేవి, ఎంపీ డాక్టర్ కల్పనాదేవి. ఆమె ఒక అబ్బాయి కూడా ఉండే, అబ్బాయితో ఒక ఆమె మంజులా చౌదరి అని ఉండే మెడిసిన్, ఆమె కూడా ఆ పిల్ల కూడా ఆమె కూడా ఇట్లా ఓపెన్గా బయటకు వచ్చింది మోసం అది దాని తర్వాత అది అయిపోయింది అది. ఎట్లా ఇప్పుడు మొన్న అదెందుకు ప్రత్యూష కేసు ఐడియా ఉందా మీకు? సినిమా యాక్ట్రెస్ ఉండే ప్రత్యూష చనిపోయింది, మీకు తెలియదు, రేపు చేసి చంపేశారని. దాని మీద పెద్దోళ్ళు అటువంటి అట్లా ఎప్పుడైతే మహిళలు ఎక్కడైతే ఉన్నారో చాలా భద్రంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఏది కానీ చూసి మొదలు ఏంటంటే ఆ యవ్వనంలో ఏం చేస్తున్నాం అన్నది కూడా వాళ్ళు పట్టించుకునే ధ్యాస, సోయి, శుద్ధి అన్న దాని మీద ఉండరు. ఎప్పుడే కానీ పోయేటప్పుడు రాజ్ తరుణ్తో పోతా అన్నప్పుడు అంటే స్ట్రేట్ అవే నీ కెపాసిటీ ఏంది, అడుగు సినిమాలో హీరోలోకి వచ్చింది, డబ్బులు ఉన్నాయి, చేతి మొత్తానికి ఏదైతుందో ఎంజాయ్ చేస్తున్నాడు. నువ్వు పోయి ఆయనతో ఎందుకోసం పోయినావు? పర్మనెంట్గా ఉండడానికి పోయినావా లేదా? ఉంటే నువ్వేంది ఎంత మటుకు అవతల యాక్సెప్ట్ చేస్తాడా లేదా? ఇప్పుడు మనం హాలీవుడ్ సినిమాలో చూస్తాం చూడు, ఇట్లా కలిసి అట్లా 45 రోజులకు, 4 నెలలకు, 4 ఏళ్ళకు, 7 ఏళ్ళకు. ఇప్పుడు అంజలినా జోలీ కానీ ఎంతమంది పోలేదు విడాకులు తీసుకున్న వాళ్ళు, అదే అయిపోయింది. ఇప్పుడు మీరు చూడు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు 40-50 మంది హీరోయిన్లు కూడా సెకండ్ మ్యారేజే. శ్రీదేవి రెండో భర్త ఉండగా, తర్వాత ఎవరు కరిష్మా కపూర్, ఇదే కదా సెకండ్ మ్యారేజ్. మీరు లిస్టు తీస్తే నేను చెప్తా చాంతాడంత లిస్ట్ ఉన్నది. ఆ రకంగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ అది ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి
వాళ్ళకు వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఇక వాళ్ళు ఎవరితో సెట్ కావాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక స్టేజ్ దాటిన తర్వాత జీవనం సాగించాలంటే ఒక తోడు ఉండాలి. ఇప్పుడు బండి ప్రయాణించాలంటే రైలు బండి ప్రయాణం చేయాలంటే 2 పట్టాలు ఉండాలి. భార్యాభర్తలు ఏదైతే ఉందో ఉందామనుకున్న దాంతో చాలామంది అడ్జస్ట్ అయిపోతారు. కాబట్టి వాళ్ళు ఏదైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. అట్లా వీళ్ళు బయటకు వెళ్ళి వచ్చి హీరోయిన్ తగులుకొని హీరో ఏదైతే ఉందో ఉన్న దాని మీద హీరో కూడా ఇటువంటి పనులు చేయకూడదు. నీకు ఏదైనా ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతోనే అసోసియేట్ కావాలి. అదే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏంది ఉదయ్ కిరణ్ ఉన్నాడు. ఉదయ్ కిరణ్ చనిపోయాడు. చిరంజీవి కూతురుని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత విడాకులు అయినాయి. తర్వాత ఆపర్చునిటీ తగ్గిపోయినాయి. ఇదంతా ఏంది లేనిపోయింది కదా, జీవితాన్ని నాశనం చేసుకోవడం. ఇక్కడ రాజ్ తరుణ్ మంచోడా అనేది నేను సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. ఒకరు తెరువు పోయేటప్పుడు మనం ఆయన స్తోమకు తగ్గట్టు ఉన్నామా, మనం ఎన్ని రోజులు మళ్ళీ స్వీకరిస్తాడు, ఎన్ని రోజులు చేస్తాడు. కాకపోతే దీనికి మహిళా సంఘాలు వచ్చి ఇట్లా అట్లా దాని మీద ఉండొచ్చు, కరెక్టే. మహిళా సంఘాలు వచ్చి చేస్తారు నిజమే. ఇప్పుడు మహిళా సంఘాలు వచ్చి చేసినంత మాత్రాన దాన్ని ఏ రకంగా నిలబెడతారు? రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుంటాడా, సంసారం చేయగలుగుతాడా? అట్లా అందుకోసము ఇక్కడ రాజ్ తరుణ్ దగ్గర పోవడము అన్న దాని మీద చాలామంది సినిమా ఇండస్ట్రీస్లో మంచి మంచి హీరోల మీద గతంలో కూడా బదనాములు అయినాయి. చాలా నిందలేసారు. ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నాడు, మొదలొక భార్యను వదిలిపెట్టిండు. ఆ పేరు ఏదో ఉన్నది, జయం మీద వస్తుంది. తర్వాత సారికాను పెళ్లి చేసుకున్నాడు. సారిక కూతురే కాదు, శృతి హాసన్, అది హీరోయిన్ ఉండే సారిక. అది రెండో పెళ్ళామన్నట్టే కదా ఈయనకు. దాని రెండో భర్త పెళ్ళి కదా, రెండో భర్త పెళ్లి చేసుకున్న ఆయన రెండో ఆయనే. అట్లా సారిక ఉండే. సారిక తర్వాత వెళ్ళిపోయి తర్వాత ఆమెతో ఎవరో క్యాన్సర్ పేషెంట్ ఉన్నది ఎవరో ఉన్నారు. ఈ రకంగా కొందరు ఇట్లా ఉన్నోళ్ళు ఉన్నారు. చాలామంది మీద అవాండాలు వచ్చారు. శక్తి కపూర్ మీద చాలామంది సినిమాల అదొక మాయాలోకం. అది ఒకళ్ళ క్యారెక్టర్ కరెక్ట్ అని చెప్పడానికి అలా ఎక్కడ కూడా అవకాశం ఉండదు. అందుకోసం రాజ్ తరుణ్ చేసిన దాంట్లో రాజ్ తరుణ్ కూడా తప్పు. ఇటువంటి వాళ్ళు ఏదైతే ఉందో పెళ్లి చేసుకోవాలి అని దాని మీద ఉండాలి. చాలా వాడు డిక్కీలు ఉన్నాడు, కొందరు ఉన్నారు బయటకు రాకుండా ఏదైతే ఉందో ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నాం కదా. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్నది, తమన్నా భాటియా పెళ్లి చేసుకున్నది. ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడు జ్యోతిక చూడు, సినిమా ఇండస్ట్రీ సూర్యతో పెళ్లి చేసుకున్నది, ఐశ్వర్యరాయ్ ఆమె అభిషేక్ బచ్చన్తో పెళ్లి చేసుకున్నాడు. అట్లా వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఎందుకంటే సరిసమానం ఉన్న వాళ్ళు సమ ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి అడ్జస్ట్ అవుతారు, అయిపోతుంది ఉంటుంది. మనం తూగగలమా లేదా అన్నది, తూగగలమా అన్న దాని మీద ఏదో గెస్ట్ లాగా పోవడం రావడం అన్న దాని కాకుండా నువ్వు పోతే నిన్ను ఎంత మట్టుకు ఏంది నీకు రాజస్థాన్ నువ్వు బంధువా లేకపోతే ఫీల్డ్ ఇండస్ట్రీయా? నువ్వు పోతే నువ్వు వాళ్ళు ఏంటంటే నెగటివ్ ఆలోచించాలి మొదలు. ఒకవేళ కీడెంచి మేలంచాలని ఎందుకంటారు వెనకడ పెద్దలు. కీడెంచి ఒక విషయం చేయబోతుంటే అలా చెడు జరిగితే ఏంది అని బేరీ చేసుకొని ముందుకు పోవాలి. చెడు జరిగితే నేను తట్టుకోగలుగుతాను అన్న దాని మీద ఉంటే నేను తట్టుకోగలుగుతాను అన్నది ముందుకు పోవాలి. అది వదిలిపెట్టేసి ఇప్పటి మందం ఏదో రాజధానితో హీరోతో నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని ఏదో పెట్టి చేసే వరకు అది ఒక విధంగా ఎట్లా అవుతూ ఉంటుందంటే, ఒక వ్యక్తి ఒక పురుషుడు 100 మందితోని వ్యవహారం పెట్టుకున్నా వాడిని ఎవ్వడేమనడు. వినరా? ఈ సమాజంలో ఎంత ఇది పురుష సమాజం కదా, 100 మందితో పోయినోడిని కూడా ఎవడేమన్నాడు, వాడిని పెళ్ళి అయితే పిల్లలు అన్నీ అయిపోతుంది. ఒక మహిళ ఒక వ్యక్తితోని తెగతెంపులు అయిపోయి బదనాం అయిపోతే మళ్ళీ జీవితాంతం కూడా ఆమెకు అదొక మచ్చ ఉంటుంది. ఈవెన్ అలాగే ఉండాలి అని ఆలోచిస్తారు సమాజం కూడా. ఎవరు అలాగే ఉండాలని? మహిళ మోసపోతే వేరేదేమన్నా చేంజ్ తీసుకున్నా లేకపోతే వేరే ఏదన్నా డెసిషన్ తీసుకున్నా అయ్యో ఏంది ఇలా తీసుకున్నారు, అదే అబ్బాయికి అయితే ఏం మాట్లాడరు, ఏమన్నారు. అదే అంటున్నా కదా, ఇది పురుష సమాజం, మేల్ డామినేటెడ్ సొసైటీ మొత్తం ప్రపంచం మొత్తం కూడా. ఎక్కడ ఇప్పుడు అమెరికా చూడరాదమ్మా, ఇన్ని 100 సంవత్సరాలు అయింది. అమెరికాలో మహిళా అధ్యక్షురాలు ఇప్పుడు ఎప్పుడన్నా అయిందా? ఇప్పుడు కాలేదు. నవ్వుతున్న భవిష్యత్తు అది. హిల్లరీ క్లింటన్ ఇప్పుడు కమలా హారిస్ సీట్ అయితే చరిత్ర చెప్పలేం కానీ ఇలా పాపం రిషి సునాక్ ఓడిపోయింది కదా ఇంగ్లాండ్లో. అట్లా మహిళా అధ్యక్షులు రావాలంటే ఇప్పుడు మన దగ్గర అంటే ఈవెన్ ముస్లిం కంట్రీస్లో కూడా ఇప్పుడు షేక్ హసీనా ఉన్నది కదా, ఇక్కడ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ బేనజీర్ భుట్టో వచ్చింది పాకిస్తాన్కి వెళ్ళి. ఈ రకంగా మహిళలు మన దగ్గర ఈవెన్ మేల్ డామినేట్ ముస్లిము పక్కా ఫ్యానటిజం ఉన్న దగ్గర కూడా రాగలుగుతున్నారు. కానీ అమెరికాలో మటుకు ఇదివరకు ఒక మహిళ అధ్యక్షురాలు అయిన సందర్భం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలు యాక్సెప్ట్ చేయరు అక్కడ లోకల్లో.
ఎందుకంటే మేల్ డామినేషన్ ఎక్కువ అది కాబట్టి. అందుకోసము ఇక్కడ రాజ్ తరుణ్ పాపం ఆయన హైలైట్ కావాలనే ఇష్యూవా లేకపోతే ఆ పిల్ల ఇది చేయడానికి లావణ్య అన్న దాని మీద చాలా పొరపాటు అది ఆమె. ఎందుకంటే చాలామంది కొందరు ఎట్లా అంటే వాళ్ళ నేచర్ను బట్టి ఈ రకంగా వాళ్ళు తట్టుకునే శక్తి ఉన్న దాని మీద రోడ్ ఎక్కగలుగుతారు. అదే ఒకవేళ ఇదైపోతే ఇది ఉండదు కదా. ఆమె ఒకవేళ గమ్మునుంటే అయిపోయేది, ఆమె లైఫ్ స్పాయిల్ రోడ్డు మీద ఎక్కేది కాదు కదా. ఇప్పుడు ఏం లాభం జరిగింది ఆమెకు? నష్టం ఎక్కువైతుంది లాభం కంటే. ఇటువంటి దాంట్లో పోయిన దానికి ఏదో చెడు జరిగింది అని చెప్పేసి దెబ్బ తగిలితే ఏం చేస్తాం? కాళ్ళు పట్టి కట్టుకుంటాం కదా. అంటే ఆయన కావాలి అని చెప్పి అంటున్నది, నాకు రాస్తారని కావాలి అని చెప్పి. కావాలని నువ్వు వేసినంత మాత్రాన్ని ఎన్ని రోజులు సంసారం చేస్తాడు? ఇష్టం లేని సంసారం చేయరు కదా. ఇష్టం లేని రాజస్థానం కావాలంటే రేపు ఉండదు. మళ్ళీ ఇంకా టార్చరే కదా నీకు, టార్చరే కదా అంటున్నా. ఇంత పబ్లిసిటీ అయింది ఇంకా ఎవరు టార్చరే కదా నీకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావుకు పెళ్లి చేసుకున్నాడు లక్ష్మీ పార్వతిని. ఎందుకు చేసుకున్నాడు? ఆమెకు ఒక మహిళ తోడు కావాలి కాబట్టి, భార్య లేదు కాబట్టి, పిల్లలు బిడ్డలు కొడుకులు ఎవరు పట్టించుకున్న పాపాన ఊతలేరు కాబట్టి ఆమె పోయింది. ఆమె మొత్తానికి చరిత్ర రాస్తానని ఏదో రకంగా ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. వినరా? అదే ఒక వేరే సినిమా యాక్ట్రెస్ అట్లా గరిబొన్న అనేది ఉండదు కదా. ఇది అట్రాక్షన్తోనే ఇది నడుస్తుంది కాబట్టి రాజ్ తరుణ్ మంచోడా చెడ్డోడా దేవుడు కానీ ఈ అమ్మాయి అనవసరంగా ఆమెకు నష్టం జరిగినప్పుడు బజారుకి ఇది చేసినంత మాత్రాన ఆమెకు లాభం ఏమి చేకూరదు. రాజ్ తరుణ్ ఏమి యాక్సెప్ట్ చేయడు. ధన్యవాదాలు.